పెళ్ళికి వెళ్తాను. మధ్యలో మా అత్తమ్మ వాళ్ళతోని టిఫిన్ చేస్తాను. మా అత్తమ్మ వాళ్ళకు జంపక్కడ పని ఉంది. మేమేమో మా అక్క నేను పెళ్ళికి వెళ్తాను. టిఫిన్ చేస్తారు అందరూ. మా అక్క టాటా పప్పు తింటాడు. నేను సగం తిన్నా, మా అన్న సగం తిన్నాడు, మా మనవరాలు సగం తిన్నది, మేము ముగ్గురం సగం తిన్నాం. వాడు పెళ్లి బస్ ఎక్కినాం. ఇక మా అక్క కూడా దిగుతాను. ఇక మా అన్నయ్య హాయ్ రా. ఫంక్షన్ హాల్ ఎక్కడనో మేమందరం నడుచుకుంటూ పోతాను. బస్ అయిన ఎక్కడనో ఆపిండు. ఇక అందరు నడుస్తారు లైన్గా ఎండకి. అక్క ఫంక్షన్ హాల్ ఎంత దూరం అక్క? అంతేనా? నడుచుడే కావాలి ఇక. ఇగో ఫంక్షన్ హాల్ ఎంతో దూరం ఉన్నది. మస్తు ఎర్రటి ఎండ కొడుతుంది. లేదు ఆరెంజ్ ఎండకు మాడుకుంటూ బస్ ఎక్కడో దింపింది. అందరూ ఇక బస్ కోసం చూస్తారు. బస్సును మళ్ళీ వెనక్కి రమ్మంటారు. అవునా అక్క? ఇంకా 1/2 కిలోమీటర్ ఉన్నదట. ఇగో అందరికి ఎవరికి ఫంక్షన్ హాల్ తెలియదు, కానీ ఆయన ఎక్కడనో దింపిండు. మా అన్నయ్య చూస్తాడు. ఇప్పుడు మనని తీసుకుపోయే బాధ్యత అన్నయ్యది. ముగ్గురు ఒక్క దగ్గర ఉండండి. ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చినాం. ఎస్వి కన్వెన్షన్ హాల్. అనిదీప్, సింధు, శ్రీ. సూపర్ ఉంది ఎంట్రీ అయితే. చెట్లు అంతా సూపర్. ఏనుగులతోని స్వాగతం. ఇంకా తాళి కట్టలేదు, కానీ టైంకి అందినాం మేము. తాళి కట్టే టైంకి అందినాం. అమ్మాయి వాళ్ళ అమ్మ, నాన్న, అయ్యగారు, వాళ్ళ మేనమామ వెనకాల. ఇగో తాళి. అందరు చూడండి, ఆశీర్వదించండి. మా వరకు రాలేదు, మేము కూడా కదాక మాకు కూడా దూపు అవుతుంది ఈ ఎండకు. నీళ్ళు ఇగో గొడవే ధర్నా చేసుడు ఇక్కడిగా. ఏంటి నానేమంటూ మావాడు కూడా మొత్తం అలసిపోయిండు. ఏంది మమ్మీ అని అంటాండి. దాని అంత ఎండ కొడుతుంది అన్నట్టుగా. వెల్కమ్ డ్రింక్ మా వరకు వచ్చింది. థమ్స్ అప్. వెల్కమ్ డ్రింక్ అక్క. వెల్కమ్ డ్రింక్ అందిందా? ఓకే. కోపం తగ్గింది. ఇక మా చిన్నోడు, మా అత్తమ్మ. ఫంక్షన్ హాల్. ఫోటోషూట్. తాళి. అక్షంతలు.
అత్తమ్మ పలకరించడానికి వచ్చింది. హాయ్ అత్తమ్మ. ఏమైతా నానమ్మ మీదనే వాళ్ళకి ఇక మా ఇద్దరు అత్తమ్మలు, మా పెద్ద అత్తమ్మ మా మూడో అత్తమ్మ, అంటే మా బాపమ్మ వాళ్ళ చెల్లె బిడ్డలు అన్నట్టు. హాయ్ చెప్పండి అత్తమ్మ. ఇగో మా అత్త మూడు అత్తమ్మల బిడ్డలు ఇద్దరు. మా అత్తమ్మలు రాలేదు, నలుగురు అత్తమ్మలు మా డాడీ, కానీ వాళ్ళంతా నలుగురికి నలుగురం అటెండ్ అయినాం. ఇంటికొగరం పిల్లలమే ఈసారి. డ్రోన్ మా దగ్గరకు వచ్చింది, మాకు తప్పసారి వచ్చి గాడి పోపిపోతుంది. హాయ్ అత్తమ్మ. మా అత్తమ్మ మా పాపమ్మ వాళ్ళ తమ్ముని కోడలు అన్నట్టు. తాళి కట్టే సమయం. హాస్టల్లో లైన్ కట్టినట్టు లైను అందరు ఒకటేసారి వచ్చేసరికి ఫుల్ లైన్ అయింది. బగారా రైస్, వైట్ రైస్, పూలు బొక్క పడింది నాకు. నల్లనా? ఇది నల్ల. అన్నమే లేదు కదా. నల్ల చికెన్, సాంబార్, మజ్జిగ, క్యారెట్. ఇగో మా అక్క వాళ్ళు తింటారు. టేస్ట్ ఎట్లుందో అడుగుదాం. అక్క ఎట్లున్నాయి అక్క వంటల టేస్ట్? కర్రీస్ సూపరా అక్క? ఎట్లున్నాయి శ్యామలక్క? సూపరా నాని? మటన్ నచ్చిందా నాన్న నీకు? నచ్చిందా? అరే పొట్టి నచ్చిందా మటన్? నువ్వేమి వేసుకున్నావు మరి? మటన్ చికెన్. ఇంకో పొట్టేది వాటర్ తీసుకోవడానికి పోయిందా? ఇగో ఇది నా ప్లేట్. మటన్ నల్ల చికెన్. మొత్తం వాళ్ళందరూ తింటారు ఇక్కడ. బాగుంది. పెళ్లి ఫుడ్ బాగుందా? వెజ్ నాన్ వెజ్ అన్ని టేస్ట్ చూసినాం. అన్ని సూపర్ ఉన్నాయి కదా. చాలా బాగుంది. ఐస్ క్రీమ్ తింటాను కదా. ఐస్ క్రీమ్ కూడా మస్తు టేస్ట్ ఉంది. అవును, వంటలు అయితే సూపర్. ఐస్ క్రీమ్ సూపర్.
బస్ స్టాండ్కి వచ్చినాం. ఇంతేనండి, ఇంతవరకు